నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అఖండ భాగ్యనగరం ఇక చరిత్రేనా? విశ్వనగరం నడిబొడ్డున పరిపాలన 3 ముక్కలవుతుందా? ఎస్, గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. ఒకే నగరం, 3 కార్పొరేషన్: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. ఇది నయా లేఅవుట్. అసలు ఈ ఆకస్మిక విభజన వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది సామాన్యుడికి పరిపాలన చేరువ చేసే రాజమార్గమా, లేక పన్నుల పేరుతో జేబులకు చిల్లులు పెట్టే వ్యూహమా? ఐటీ శాఖలో మెరుపులు, బస్తీల్లో కష్టాల మరకలు. ఈ విభజన వెనుక దాగున్న అసలు నిజాలేంటి? వెసులుబాటు పేరుతో వస్తున్న ఈ మార్పు ప్రజలకు వరమా, శాపమా? ఒకవైపు బెంబేలు, మరోవైపు ఆశలుగా మారిన విశేషాలేంటో తెలుసుకుందాం. భాగ్యనగర చరిత్రలో నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు పరిపాలనా పరంగా ఒక చారిత్రక మలుపు తిరిగింది. దశాబ్దాల కాలంగా 1 కోటి మందికి పైగా జనాభాకు నీడనిస్తూ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా కీర్తి గడించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు రూపాంతరం చెందింది. అఖండంగా ఉన్న నగరాన్ని 3 ముక్కలుగా విభజిస్తూ ఇకపై హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే 3 వేరువేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా మన మహానగరం దర్శనమివ్వబోతోంది. భారతదేశంలోనే అత్యధిక వార్డులు కలిగిన మెగా సిటీగా రికార్డ్ సృష్టించిన తరుణంలో అసలు ఈ ఆకస్మిక మార్పు దేనికి సంకేతం? ఇది అభివృద్ధి దిశగా వేస్తున్నాడుగా, లేక ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న సామాన్యుడిపై భారంగా మారనున్న గుదిబండ? ఇప్పుడు ఈ విభజన నిర్ణయం కూడా అదే తరహాలో ఉందా, లేక నిజంగానే స్వర్ణయుగానికి బాటలు వేస్తుందా? ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం విశ్వనగరం ఇప్పుడు 3 స్వయం ప్రతిపత్తి కలిగిన పవర్ఫుల్ కార్పొరేషన్లుగా విడిపోయింది. ఇందులో అత్యంత కీలకమైంది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఐటీ కారిడార్కు గుండెకాయ లాంటి శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బులాపూర్ వంటి అత్యంత ఆదాయాన్ని సమకూర్చే జోన్లు ఇందులోకి చేరుతాయి. అంటే నగరపు ఆర్థిక రథచక్రం ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోకి వస్తుంది. ఇక రెండోది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇందులో అత్యధిక మధ్యతరగతి ప్రజలు నివసించే ఉప్పల్, ఎల్బీనగర్ వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలు కలిశాయి. ఇక మిగిలిన చారిత్రక ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ, కోర్ సిటీ, ఖైరతాబాద్, శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతాలు యథావిధిగా జీహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ పేరుతోనే కొనసాగుతాయి. పరిపాలనను ప్రజల ముంగిటికి తేవాలన్న వికేంద్రీకరణ నినాదంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. అయితే ఒకప్పుడు చిన్న చిన్న పురపాలక సంఘాలుగా, గ్రామ పంచాయతీలుగా ఉన్న శివారు ప్రాంతాల్ని కూడా ఇప్పుడు ఈ మహానగర కార్పొరేషన్లలో విలీనం చేయడంతో క్షేత్రస్థాయిలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఏదైనా వ్యవస్థ మరీ పెద్దదిగా మారినప్పుడు దాన్ని ఒక కేంద్రం నుండి నిర్వహించడం కత్తిమీద సామే. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ 3 కార్పొరేషన్ల వ్యవస్థను తెరపైకి తెచ్చింది. జోన్ల వారీగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పడటం వల్ల ఒక్కో కార్పొరేషన్ ఒక ప్రత్యేక చట్టబద్ధమైన సంస్థగా వ్యవహరించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో వాటికవే స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. దీనివల్ల లాభం ఏంటంటే, ఉప్పల్లో డ్రైనేజ్ పొంగిపోతే ట్యాంక్ బండ్ దగ్గరున్న హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఆ లోకల్ కార్పొరేషనే నిర్ణయం తీసుకుంటుంది. సామాన్య పౌరుడు తన జనన ధృవీకరణ పత్రం కోసమో, ఇంటి పర్మిషన్ కోసమో కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. ఇది పైకి పరిపాలనాపరమైన అద్భుత వెసులుబాటుగా కనిపిస్తున్నప్పటికీ దీని అంతర్లీనంగా ఉన్న నిర్వహణ సవాళ్లు, సమన్వయ లోపాలు సామాన్యుణ్ణి ఇప్పుడే కలవరపెడుతున్నాయి. వెసులుబాటు మాట దేవుడెరుగు. ఈ విభజన ప్రక్రియ ప్రజలపై మోపబోయే ఆర్థిక భారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విలీనమైన పురపాలక సంఘాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం పన్నుల పెంపు. ఇప్పటివరకు చిన్న మున్సిపాలిటీల స్థాయిలో ఉన్న తక్కువ పన్నుల విధానం ఇప్పుడు నేరుగా ఏ గ్రేడ్ కార్పొరేషన్ స్థాయికి పెరుగుతుంది. ఆస్తి పన్ను, నీటి తీరువ, చెత్త సేకరణ ఛార్జీలు, లైబ్రరీ సెస్
ఇలా ప్రతిదీ కార్పొరేషన్ స్థాయికి పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, పెట్రోల్ రేట్లతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి జీవికి ఈ కార్పొరేషన్ హోదా అనేది వరమా, శాపమా అనే సందేహం కలుగుతోంది. సౌకర్యాలు మెరుగుపడకుండానే పన్నులు పెంచడం అంటే అప్పిచ్చి పప్పు తిన్నట్టు అవుతుంది. మౌలిక వస్తువులు ఇంటిదాకా రాకముందే పన్నుల బిల్లులు గుమ్మం తొక్కితే ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను ప్రభుత్వం తట్టుకోగలదా అన్నది పెద్ద ప్రశ్న. నగరవాసుల ప్రధాన డిమాండ్ ఒక్కటే, ముందు వసతులు చూపించండి, ఆ తర్వాతే పన్నులు అడగండి. కొత్తగా ఏర్పడిన లేదా విలీనమైన కార్పొరేషన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీరు వంటి కనీస అవసరాలు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. వానొస్తే చాలు కాలనీలు చెరువుల్ని తలపిస్తాయి. ఐటీ కారిడార్ పక్కనే ఉన్న మణికొండ, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లోనే మురుగునీటి సమస్యలు తీరలేదు. ఇక శివారు ప్రాంతాల పరిస్థితి దారుణం. ఇలాంటి తరుణంలో బోర్డుల పేర్లు మార్చడం వల్ల, హోదా మార్చడం వల్ల మౌలిక వసతులు మాయాజాలంతో రాత్రికి రాత్రే మారిపోతాయా? కేవలం పన్నుల పరిధిని పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించడానికి ఈ నిర్ణయం పనికొస్తుందేమో కానీ సామాన్యుడి కష్టాలు తీర్చడానికి కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విభజన అయితే జరిగింది, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకవైపు ఐటీ సిడ్లతో కలకల్లాడే సైబరాబాద్, మరోవైపు నిధుల కోసం ప్రభుత్వం వైపు చూస్తే దేని స్థితిలో మిగతా రెండు కార్పొరేషన్లు. ఈ అసమానతలు సర్కార్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఇది కేవలం పరిపాలనా సౌలభ్యమేనా, లేక రాజకీయ పదవుల పంపకానికి వేసిన భారీ స్కెచ్చా? మేయర్ పీఠాలైతే పెరుగుతాయి, మరి సామాన్యుడిపై పన్నుల భారం మాటేంటి? సేవలు అందకముందే జేబులకు చిల్లులు పడతాయా? జనంలో గందరగోళం, అధికారుల్లో టెన్షన్. ఈ 3Ps ప్రయోగం వెనుక దాగున్న అసలు సవాళ్ళేంటో కూడా చూద్దాం. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా, కాస్మోపాలిటన్ హబ్గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. అయితే ఈ విభజన వల్ల నగరంలో వర్గపోరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎలాగంటే సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఐటీ కంపెనీలు, బహుళజాతి సంస్థలు ఉండటం వల్ల అక్కడి ఆదాయం కొండలా ఉంటుంది. కానీ మల్కాజ్గిరి లేదా పాత బస్తీ ఉన్న హైదరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో ఆదాయ వనరులు తక్కువ, జనాభా ఎక్కువ. దీనివల్ల సైబరాబాద్ ధనిక కార్పొరేషన్గా మారిపోయాయి. మిగతా రెండు నిధుల కోసం ప్రభుత్వం వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితొస్తే అప్పుడు అభివృద్ధి ఒకేలా ఉండదు. సైబరాబాదులో అద్దాల మేడలు, విశాలమైన రోడ్డుంటే పక్కనే ఉన్న మల్కాజ్గిరిలో గుంతల రోడ్లు దర్శనమిస్తాయి. ఒక కంటికి వెన్న, ఒక కంటికి సున్నం అన్న చందంగా ఒకే నగరంలో రెండు వేరువేరు ప్రపంచాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక అసమానతల్ని ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? 3 కార్పొరేషన్లను సమానంగా ముందుకు తీసుకెళ్లడమే రాబోయే కాలంలో అసలైన సవాలు. ఈ విభజన నిర్ణయం వెనుక పరిపాలనా సౌలభ్యం ఎంతుందో, రాజకీయ వ్యూహం అంతకంటే ఎక్కువ ఉందన్నది బహిరంగ రహస్యం. 3 కార్పొరేషన్లు అంటే ఇప్పుడు 3 మేయర్ పీఠాలు, 3 డిప్యూటీ మేయర్లు, డజన్ల కొద్దీ స్టాండింగ్ కమిటీ పదవులు, వందల సంఖ్యలో కార్పొరేటర్లు. నిన్నటి వరకు ఒక్క మేయర్ సీటు కోసం కుమ్ములాడుకున్న అధికార, విపక్ష పార్టీల నేతలకు ఇది పదవుల పండగ లాంటిదే. తద్వారా అసంతృప్త నేతల్ని బుజ్జగించడానికి ప్రభుత్వానికి ఇదొక మంచి అవకాశం. ఇప్పటికే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు, బీసీ కేటాయింపులు మారనుండటంతో రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. గ్రేటర్ ఎన్నికలు అంటేనే మినీ అసెంబ్లీ ఎన్నికలతో సమానం. అందుకే వచ్చే మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించేలా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే విపక్షాలు ఈ విభజన గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని స్కెచ్లు వేస్తున్నాయి. విశ్లేషకులు, అర్బన్ ప్లానింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం కాగితాల మీద జీవోలిస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో మార్పు కనిపించాలి. పన్నులు పెంచే ముందు ప్రజలకు నమ్మకం కలిగించాలి. రోడ్డు, డ్రైనేజ్, విద్యుత్, పార్కులు వంటి కనీస అవసరాల్ని మెరుగుపరచకుండా పన్నులు బాధితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయం. పరిపాలనా సంస్కరణలు ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవిగా ఉండాలి తప్ప వారి జేబులకు చిల్లులు పెట్టేవిగా ఉండకూడదు.
ఒకవేళ ఆ దిశగా అడుగులు పడకపోతే ఈ విభజన నిర్ణయం ప్రభుత్వానికి బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. చెట్టు ముందా విత్తనం ముందా అన్న తర్కం ఇప్పుడు నడుస్తోంది. అభివృద్ధి చేసి పన్నులడుగుతారా లేక పన్నులు వసూలు చేశాక అభివృద్ధి చేస్తారా అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిపుణులు మాత్రం సర్వీస్ ఫస్ట్ ట్యాక్స్ నెక్స్ట్ అనే సూత్రాన్ని పాటిస్తేనే ఈ 3 ముక్కల ప్రయోగం వికటించకుండా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మూడు వేరువేరు కార్పొరేషన్లు ఏర్పడటం వల్ల పరిపాలనాపరమైన ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అదనపు ఖర్చుల్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం పన్నుల పెంపును ఒక షార్ట్ కట్గా ఎంచుకునే ప్రమాదం ఉంది. కానీ ఇది ప్రజలపై పెనుభారం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇన్నోవేటివ్ రెవెన్యూ మార్గాల్ని వెతకాలి. వాణిజ్య ప్రకటనలు, ట్రేడ్ లైసెన్సులు, ఖాళీ స్థలాల వినియోగం, బాండ్ల జారీ వంటి మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవాలి తప్ప సామాన్యుడి ఇంటి పన్నును పెంచకూడదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కొత్తగా పుట్టిన ఈ కార్పొరేషన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరే ప్రమాదం ఉంది. కేవలం భౌగోళిక విభజనతో సరిపెట్టకుండా పరిపాలనలో డిజిటల్ విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం ఒక బలమైన సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. పన్నుల చెల్లింపు నుంచి జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ వరకు, వీధి దీపం ఫిర్యాదు నుంచి గుంతల పూడ్చివేత వరకు అంతా ఆన్లైన్లో పారదర్శకంగా జరగాలి. టెక్నాలజీని వాడుకోకుండా పాత పద్ధతుల్లోనే ఫైళ్లు నడిపిస్తే ఈ కొత్త కార్పొరేషన్లు కూడా పాత రోత వ్యవస్థలకే అద్దం పడతాయి. స్మార్ట్ సిటీ అంటే కేవలం వైఫై జోన్లు కాదు, స్మార్ట్ గవర్నెన్స్ అని ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుతం నగరవాసుల్లో ఒక రకమైన స్తబ్దత, సందిగ్ధత నెలకొంది. సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలు అనేకం. మా ఏరియా ఏ కార్పొరేషన్ కిందకొస్తుంది? రేపు పొద్దున మా ఆస్తి విలువలు పడిపోతాయా లేక పెరుగుతాయా? పాత రేషన్ కార్డులు, ఐడీ ప్రూఫ్లు చెల్లుతాయా? జోనల్ ఆఫీసుల కోసం మేము ఎక్కడికి తిరగాలి? ఇలాంటి సందేహాలు అనేకం తొలిచేస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. కేవలం జీవోలు విడుదల చేసి సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో వార్డు సభలు నిర్వహించి ప్రజలతో మమేకమై వారి భయాల్ని పోగొట్టాలి. ముఖ్యంగా విలీన గ్రామాల్లో ప్రజలు తమ గ్రామీణ అస్తిత్వాన్ని కోల్పోతామన్న ఆందోళనలో ఉన్నారు. వారిని నగర పౌరులుగా గుర్తించడమే కాదు, వారికి నగరస్థాయి సౌకర్యాలు కల్పించినప్పుడే ఈ విభజన సార్థకమవుతుంది. హైదరాబాద్ విభజన అనేది ఒక సాహసోపేతమైన అనివార్యమైన ప్రయోగం. పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా పాలన మారాల్సిందే. అయితే ఆ మార్పు కేవలం నాయకుల భవిష్యత్తును మార్చేలా కాకుండా సామాన్యుడి తలరాతను మార్చేలా ఉండాలి. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు, ఫ్లైఓవర్లు మాత్రమే కాదు. పేదవాడి ఇంటి ముందు పరిశుభ్రమైన రోడ్డు, కుళాయిలో మంచినీళ్లు, పడుకునేటప్పుడు దోమలు లేని రాత్రి. ఇదే నిజమైన అభివృద్ధి. పన్నుల మోతను తగ్గించి మౌలిక వసతుల్ని మెరుగుపరిచినప్పుడే ఈ 3 కార్పొరేషన్ల విభజన చరిత్రలో నిలిచిపోతుంది. ప్రభుత్వం ప్రజల ఆశల్ని ఆవిరి చేయకుండా వారి కష్టాల్ని తీర్చే దిశగా, వెతలు లేని వెసులుబాటు దిశగా అడుగులు వేయాలి. అప్పుడే భాగ్యనగరం నిజమైన విశ్వనగరంగా వెలుగొందుతుంది. కాగితాల మీద గీతలు గీసిన సులభం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల కన్నీళ్లు తొడవటం. 3 కార్పొరేషన్లు, 3 రంగుల జెండాలు, 3 మేయర్లు. ఈ రాజకీయ లెక్కలు బాగానే ఉన్నాయి. కానీ సామాన్యుడికి కావాల్సింది అంకెలగారడే కాదు, కనీస అవసరాలు తీర్చే అభివృద్ధి. ఆఫీసుల బయట బోర్డులు మారితే సరిపోదు, బస్తీల్లో బతుకులు మారాలి. అద్దాల బేడలు వెలుగులే కాదు, మురికి వాడల చీకట్లు పారద్రోలే వెలుతురు కావాలి. ఈ 3 ముక్కల విభజన నిర్ణయం రేపటి విశ్వనగరానికి బలమైన పునాదా లేక రాజకీయ చదరంగంలో ఆడుతున్న మరో పావ అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే పాలన మారచ్చు, కానీ పౌరుడికి కావాల్సింది ప్రగతి మాత్రమే.